ఇవాళ మనం గ్రూప్లో పెట్టాం. ఏమని పెట్టామంటే కృతజ్ఞతాస్తుతులు మనము దేవునికి చెల్లించాలి అని. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోతాం. కానీ దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా లేదా అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చూడండి ఎలా రావాలి. కీర్తన 100వ అధ్యాయము 4-5 వచనాలు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. దేవుని మందిరములో ప్రవేశించేటప్పుడు కృతజ్ఞత అర్పణ దేవునికి చెల్లిస్తూ మనము ఆయన గుమ్మములో ప్రవేశించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కీర్తనలు దేవుని యొక్క పాటలు పాడుతూ దేవుని మందిరంలోకి మనము రావాలి. చాలామంది దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రారు. కొంతమంది దేవుని బిడ్డలైన వారికి కొంతమందికి తెలుసేమో కానీ 99% మందికి తెలియదు. ఏంటంటే కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ రావాలి, కీర్తనలు పాడుతూ రావాలి. చర్చిలోకి మందిరంలోకి రాబోయే ముందుగా దేవా నీ మందిరంలో అడుగుపెట్టే భాగ్యం నాకు ఇచ్చావు అని మనము కృతజ్ఞత చెల్లించాలి. రెండోది ఏందో తెలుసా, కొంతమంది దేవుని మందిరంలోకి వచ్చి వెంటనే ఇంకా పాస్టర్ గారు ఏం చదువుతారో చూద్దాం అని చెప్పి అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా కాదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనము 1 నిమిషం ప్రార్థన చేసుకోవాలి. దేవా నీ మందిరంలోకి నేను ప్రవేశించాను, నీ ఆత్మతో నన్ను దర్శించు, నా ఆలోచనలో తలంపులన్నీ నీ ఆధీనంలో తీసుకో, నేను నీ మందిరంలో ఉన్నాను కనుక నేను అనాలోచనగా అంటే నా ఇష్టమైన ఆలోచనలో నేను చేసే వ్యక్తిగా ఉండనివ్వద్దు అని మనం దేవుని సన్నిధిలో అటెన్షన్ కలిగి ఉండాలి. ఒక రాజు సన్నిధికి మనము వెళుతున్నప్పుడు మనం ఎలా ఉంటాం? చాలా సైలెంట్గా భయపడి చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? అనాలోచనగా కేర్లెస్గా దేవుని మందిరంలో ఉండకూడదు. అవి దేవుని మాటలు, నా మాటలు కాదు. దేవుని సన్నిధిలో అనాలోచనగా నువ్వు వ్యర్థమైన మాటలు పలకూడదు. అయితే దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? అయ్యా నీవు నాతోటి మాట్లాడు, నేను నీ సన్నిధికి వచ్చాను, నీవు నీ ఆత్మ ద్వారా నన్ను నీ ఆధీనంలో తీసుకో, నన్ను దర్శించు అని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని దేవుని మందిరంలో కూర్చుంటావో, సేవకుడు ఎటువంటి వ్యక్తి అయినా దేవుడు నీకు కావలసిన మాటలు నీకు అనుగ్రహిస్తాడు. హన్నా దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. ఏమని? నాకు బిడ్డల విషయాలు ఎలా ఉందయ్యా అని దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏలి అనే ఒక న్యాయాధిపతిని వాడుకొని ఆవిడికి సంతానము ఇచ్చాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి సమస్యని దేవుని దగ్గర పెట్టాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిద్దంటే దేవుడు నీతోటి మాట్లాడతాడు. నీవు అనాలోచనగా చాలామంది ఉంటారు. పాట పాడేటప్పుడు దేవుని యొక్క ఆలోచన ఉండదు. కొంతమంది ప్రిపరేషన్ ఉండదు. నెక్స్ట్ ఏం పాట పాడాలి, నెక్స్ట్ ఏం పని చేయాలి. ఒక డిసిప్లిన్, ఒక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలంటే ప్రోటోకాల్ ఉంటుంది. ఎలా అంటే అలా వెళ్ళటానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా మనము దేవుడు ఉన్నాడని మనము తెలుసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు నేను నిశ్చయంగా దర్శిస్తాడు. మనము దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంట? కీర్తనలు పాడుచు ప్రవేశించాలి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుణ్ణి మనం ఏం చేయాలంట? స్తుతించాలి, ఆయన నామమును మనము ఘనపరచాలి. మనమైతే దేవుణ్ణి స్తుతిస్తామా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలామంది దేవుణ్ణి స్తుతిస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా లేరు. దేవుని ఆత్మ సరౌండింగ్స్ మొత్తం దేవుని ఆధీనంలోకి తీసుకునే విధంగా దేవుని ఆత్మ నిన్ను నింపుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఒక్క వ్యక్తి నిమిత్తమైనా సరే దేవుడు ఆ ప్రాంతం అంతా కూడా దేవుని ఆధీనంలోకి తీసుకుంటాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దావీదు భార్య ఒకసారి దావీదు దేవుని ఆత్మ చేత నింపబడి నాట్యం చేస్తున్నప్పుడు ఆవిడ మనస్సులో ఏం చేసిందంటే హీనపరుచుకుందంట. అనాలోచనగా ఉండి ఆవిడకి దేవుడు సంతానం లేకుండా చేశాడని రాస్తుంది. ఎందుకనంటే మనము దేవుని మందిరంలో ఆరాధించేటప్పుడు అందరూ కలిసి ఆరాధించేవారిగా ఉండాలి కానీ వేరుగా ఉండి వేరే ఆలోచన చేసేవారిగా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారు? దేవుని మందిరంలో ఏంది ఇదంతా, ఇలా ఏంటి,
అంటే మేమేదో అసలు వేరే గ్రహం నుంచి వచ్చాం, ఇది వేరే గ్రహం లాగా ఉంది ఇక్కడేందో, అట్లా ఆలోచించకూడదు. దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? దేవునికి మనము లోబడిపోయేలాగా ఉండాలి. దావీదు ఆత్మ చేత నింపబడి నాట్యం చేస్తున్నప్పుడు మీకాలు దేవుని ఆత్మకి లోపడలేదు. మనం దేవుని ఆత్మకి లోబడాలి. ఇది దేవుడు చెప్తున్న మాటలు, పాస్టర్ గారు చెబుతున్న మాటలు కాదు. దేవుని ఆత్మ చేత దేవుని సేవకుడిగా చెప్తున్న మాటలు. అయితే దేవుడు ఏమి ఎదురు చూస్తూ ఉంటాడు? లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనము. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలు, గొప్ప శబ్దముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనమైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? మనము దేవుడు స్వస్థపరిచాడు అంటే చాలామంది దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు చూస్తాడు. దేవుడు మేలు చేస్తే దాక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుష్ఠవ్యాధి తగ్గింది 10 మందికి, కానీ ఎంతమంది వచ్చి చెప్పారు దేవుని ముందు? ఒక్కళ్ళే. దేవుని మందిరంలో మేలు చేయకుండా దేవుడైతే ఉండడు, కానీ ఆ మేలును గుర్తుపెట్టుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. దాన్ని దేవుడు చూస్తాడు, దేవుడు ఆనందపడతాడు. మన ఎడల దేవుడు ఆనందించేవాడుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది దేవుడు నీ జీవితంలో చేసిన మేలు సాక్ష్యముగా చెప్పు అంటే, అయ్యో చాలామంది చూస్తారు పాస్టర్ గారు, యేసు ప్రభువు నీ జీవితంలో మేలు చేయకపోతే ఎవరు చూసేవాళ్ళు కాదు. దేవుడు మన జీవితంలో మేలు చేయకపోతే భూమి మీద ఎవరు చూస్తారా? ఎవరు కూడా చూడరు. ఎందుకని? దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను గోతిలోనికి వెళ్ళిపోతే మన్ను నిన్ను స్తుతించిద్దా అంటాడు. దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు దేవుని స్తుతించకుండా మనము ఈ లోకం విడిచిపెడితే ఈ మన్ను పాటలు పాడిద్దా? మన్ను దేవుని గురించి సాక్ష్యం చెప్పిద్దా? కానీ చాలామంది అయితే కృతజ్ఞత లేని వారిగా తమ యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలతో చెదిరిపోయి ఉంటారు. మనుషులేదో అనుకుంటారు అని. ఎవరైతే దేవుని విషయంలో సిగ్గుపడతారో దేవుడు వారి విషయంలో కూడా సిగ్గుపడతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సిగ్గుపడేవారిగా కాదు, కానీ దేవుని ఘనపరిచేవారిగా మనము ఉండాలి. దేవునికి నమస్కారం చేసేవారిగా మనము దేవునికి ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనం కూర్చొని ఆలోచించుకోవాలి. అన్ని విషయాలు దేవుడు కాపాడాడు కాబట్టి మనం అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనమైతే ఏం చేస్తాం? అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటామా? దేవుని ముందు చెప్తే అమ్మో వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు నా గురించి ఏమనుకుంటారో అని అనుకుంటాం. అది వాళ్ళ కర్మ. ఎందుకనంటే నీకేమో కావాలి? దేవుడు ఏం మేలు చేశాడు నా జీవితంలో, నన్ను దేవుడు ఎలా దర్శించాడు అని మనము ఆలోచించాలి. అసలు ఎన్ని ప్రయాణాల్లో దేవుడు మనల్ని కాపాడాడు, ఎన్ని జబ్బులలో కాపాడాడు, ఎన్ని సమస్యల్లో కాపాడాడు. ఒకవేళ మనము దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను ఎన్నో మేలు చేశాను, నువ్వు నన్ను స్తుతించావా అని అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించేవారిగా మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, కొంతమంది ఏం చేస్తారంట? సణిగేవారిగా ఉంటారు. 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సణిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. చాలామంది ఎవరుంటారంట? సణుగుతూ ఉంటారు. దేవుని సేవకుడి విషయం సనిగే వాళ్ళు ఉంటారు. దేవుని మందిరం విషయంలో సనిగే వాళ్ళు ఉంటారు. దేవుడు చేసిన మేలులు మర్చిపోయి మనం సనిగేవారిగా ఉండకూడదు. ఎందుకనంటే ఇజ్రాయేళ్ళు చాలాసార్లు ఏం చేశారంట? దేవుడు పెట్టిన పరలోకపు ఆహారమైన మన్నాని తిన్నారు, కానీ వాళ్ళు సనగటం మానలేదు. దేవుడు యొక్క గొప్ప ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉన్నాడు. కానీ ఏం చేశారంట? వాళ్ళు సణిగారు. ఎందుకు? దేవుడు వాళ్ళని కాపాడాలి అని కాపాడుకుంటూ 40 సంవత్సరాలు ఏం చేశాడంటే అరణ్యంలో నడిపించాడు. వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అనేక రకాలైన మేలు చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు?
శనిగారు. మన జీవితంలో కూడా చాలామంది నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ మైండ్ చాలా మందిలో ఉండిద్ది. దేవుడు ఎన్ని చేశాడు అనేది కనపడవు, కానీ ఏమి జరగలేదో అదే కనపడతా ఉండిద్ది. ఏదో ఒక చిన్న నష్టం జరిగి ఉంటే అదే కనపడతా ఉండేది, కానీ 99 దేవుడు చేసిన మేళ్ళు కనపడవు, కానీ ఒక్క మైనస్ మాత్రం మనకి మళ్ళీ కనపడతా ఉంటుంది. దేవుడు ఇది ఎందుకు చేయలేదు, దేవుడు ఇలా ఎందుకు చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటారు చాలాసార్లు. కానీ దేవుడు మనకి ఎంతకాలం ఆహారము పెట్టాడు, దేవుడు ఎంతకాలం మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకనంటే నీవు దేవుణ్ణి స్తుతించటం వలన బలం పొందుతావు. దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలోకి దేవుడు తెస్తాడు. చిన్న విషయంలో నువ్వు నమ్మకం కొంటే గొప్ప విషయాలకు దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. చిన్న ఆశీర్వాదమే గుర్తుపెట్టుకున్నాడు, రేపు నేను ఇంకా గొప్పది ఇచ్చినప్పుడు ఇంకా నమ్మకంగా ఉంటాడు, నమ్మకంగా ఉండిద్ది అని దేవుడు అనుకుంటాడు. ఇంత గొప్పదే చేసినా తను గుర్తుపెట్టుకోలేదు అనే విధంగా మనము ఉండకూడదు. ఓకే, చాలామంది ఏం చేశారంట, సణిగారు. కాబట్టి మనము సణిగే వారిగా ఉండకూడదు. చాలామంది సణుగుతూ ఉంటారు. దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. అనుదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవ్రీడే దేవునికి ఏమన్నాడు, నేను ఒక రోజు స్తుతి గురించి చెప్పాను. దేవుణ్ణి స్తుతించువాడు తనకి మార్గము సిద్ధపరచుకొంచున్నాడు. నీకు దారి కనపడినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. బాగా సమస్యలు ఎక్కువైపోయినాయి, బాగా కష్టాలు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు, అనారోగ్య సమస్యలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, మనుషుల నిందలు వచ్చినాయి. అప్పుడు నువ్వేం చేయాలంట, దేవుణ్ణి స్తుతించాలి. యెహోషాపాతు దేవుణ్ణి స్తుతించాడు. చెరసాల్లో వేయబడినప్పుడు పౌలు శీలలు స్తుతించారు. కాబట్టి మనము బాగా కష్టాలు బంధకాలు వచ్చి నిందలు అవమానాలు వచ్చినప్పుడు నువ్వు స్తుతిస్తే దేవుడు నీ బంధకాలు తొలగిస్తాడు. నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. పౌలు శీలలు స్తుతించడానికి ఏముంది, వాళ్ళని బెత్తములతో కొట్టారు, బొండ వేసి బిగిచ్చారు, సంకెళ్ళు వేశారు, ఇంకేం స్తుతిస్తారు వాళ్ళు. అయితే వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు చెరసాల పునాదులు అదిరినవంట. కాబట్టి మనము కూడా దేవుని స్తుతించినప్పుడు ఏం జరిగింది, మన జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు. ఎలా? ఆత్మతోటి స్తుతించాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలి. చాలాసార్లు చాలామంది ఏం చేస్తారు, ఆత్మతోటి ఆరాధించటం మర్చిపోయారు. ప్రజలు చాలామంది దేవుని ఆత్మచేత ఆరాధించటం మర్చిపోయారు. కాబట్టి మనం దేవుణ్ణి ఆయన ఆత్మచేత ఆరాధించే వారిగా ఉండాలి. ఇక్కడ చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఒమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. కొంతమంది ఏం చేశారంట, దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువగా తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఏమి ఎక్కువ అవ్వలేదు. కొంతమంది తక్కువ కూర్చుకున్నారు, కానీ తక్కువ కూడా కాలేదు. ఏమంటారు, దేవుడు ప్రతి వ్యక్తికి తన కడుపు నిండా ఆహారము పెట్టాడు. 10 కోట్లు ఉన్న వాడికైనా ఆహారం పెట్టాడు. ప్రతిరోజు పనికెళ్ళే వ్యక్తికైనా దేవుడు ఆహారము పెట్టాడు. ఎందుకనంటే దేవుడు అందరినీ సమానముగా చూసే దేవుడు. అవునా కాదా? అయ్యో నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి అని నీవు అనుకున్న దేవుడు ఏందంట, నీకు ఎక్కడ కూడా తక్కువ కానివ్వడు. ఆయన పరలోకం నుంచి ఆహారం పంపిస్తాడు మనకి. కాబట్టి నీకు ఒకవేళ తక్కువైనా దేవుడు అది తక్కువగా నీ జీవితంలో ఉంచడు. కొంచెమే ఉన్న పిండి, కొంచెమే ఉన్న నూనెైనా దేవుడు దాన్ని తక్కువగా నీ జీవితంలో చేయలేదు. గడిచిన కాలంలో చేశాడా? చేయలేదు. పస్తులు పడుకున్నాము అన్న వాళ్ళు ఉంటారా? ఉండరు. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. రాత్రి దుఃఖంతో పడుకున్నా ఉదయమున సంతోషంతో నింపే దేవుడు. కాబట్టి మనము తక్కువగా కూర్చుకున్న వారు తక్కువగా అవ్వరు, ఎక్కువగా కూర్చుకున్న వారికి ఎక్కువ అవ్వదు. అందరికీ కూడా దేవుడు ఒకటే కొలత ఇచ్చాడు. ఏంటా కొలత? మన కడుపుకి ఎంత కావాలో అంతే కొలత. వాడు ఎక్కువ కొలుచుకున్నా 10 బస్తాలు తినలేడు, తక్కువగా ఉన్నవాడైనా ఏమంటాడు, కొంచెం తినలేడు. అందరికి కూడా దేవుడు నెమ్మది ఇచ్చాడు. కాబట్టి మనము దేవుడు చేసిన మేలులు మనము ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న విషయంలో కూడా దేవుడు నాకు మేలు చేశాడు కదా అని. ఆహారం తినేటప్పుడు కూడా చాలామంది ప్రార్థన చేసుకోరు. ఆహారం ఏం చేయాలంట, ప్రార్థన చేసుకోవాలి. నీకు ఇచ్చింది కొంచెమైనా సరే దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో ఒకసారి కూడా చెప్పాను,
ఒకళ్ళు చికెన్ ఇచ్చారు. చికెన్ ఇచ్చినప్పుడు అప్పుడు మాకు అసలు ఆహారానికే సరిగా ఉండేది కాదు. చికెన్ ఇచ్చారు. అయితే నాకు అన్నం తినడానికి ఏం లేదు. ఆ చికెన్ కొంచెం కర్రీ ఉంది, అది 2 daysది. దానికి మొత్తం బూజు పెట్టిపోయింది వైట్గా. 2 రోజులు అయితే ఏమైంది, బూజు పట్టింది కదా. నేను దాన్ని పట్టుకొని, ప్రభువా ఇవాళకి ఈ ఆహారం ఇచ్చావు నాకు, నీకు కృతజ్ఞత స్తుతులయ్యా అని చెప్పి నేను అది తిని వెళ్ళిన తర్వాత దేవుడు ఇవాళకి అనేకులకి పెట్టే పరిస్థితిగా దేవుడు తీసుకొచ్చాడు. ఏమంటారు, ఎప్పుడైనా నేను ఆహారం తినేటప్పుడు చికెన్ కానీ అది కానీ వద్దు అనే పరిస్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఎందుకనంటే నీ జీవితంలో నువ్వు కరువులో కష్టంలో ఉన్నా సరే కృతజ్ఞత కలిగి నువ్వు ఇచ్చింది కొంచెమైనా సరే కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తే దేవుడు దాన్ని ఇంకా హెచ్చింపజేస్తాడు. ఇంత కొంచెములో దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే, ఇంత చిన్న విషయంలో దేవునికి నమ్మకంగా ఉంటే దేవుని హృదయం కరిగిపోయింది. దేవుడు నిన్ను ఖచ్చితంగా నీకు కావలసిన ప్రతి అక్కర తీరుస్తాడు. 1 year కాపాడితేనే దేవుడు, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఇతనికి దీర్ఘాయుష్ ఇస్తే ఎలా ఉండిద్ది అని ఆలోచిస్తాడు. ఒక్కరోజు ఆయుష్ ఇస్తేనే ఇంతగా దేవుని స్తుతిస్తున్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు, కృతజ్ఞత కలిగి ఉంది, నేను దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాను అని దేవుడు అనుకుంటాడు. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలాసార్లు ఏం చేస్తారు, చాలామంది ఉదయం లేచినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతారు. కానీ ఉదయం లేచినప్పుడు ఫస్ట్ దేవుని ముఖము చూడాలి, దేవుని వాక్యం చదవాలి. ఆ రోజు ఎక్కువ పని ఉన్నప్పుడు సాతాను నిన్నేం చేస్తాడంటే, నీ పని భంగం కలుగునట్లు దేవునితో సమయం గడపకుండా నిన్ను సాతాను శోధిస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కువగా దేవునితో సమయము గడపాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. కొన్నిసార్లు మనము మన జీవితంలో పాపంలో పడిపోయిన పరిస్థితులు, దారి తప్పిపోయి మంచి మార్గంలో నడవకుండా ఉన్న పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తాయి. అయితే దేవుడు ఆయనే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు మనము దేవుని మందిరంలో అడుగు పెట్టబట్టి జీవితంలో జీవించకపోయినప్పటికీ దేవుడు ఆయన మందిరంలోకి మనల్ని ప్రేమించి క్షమించి తీసుకొని వచ్చాడు. మన పాపముల విషయంలో కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి అయ్యా, ఏ యోగ్యత ఏ అర్హత లేదు, కానీ నీవు నన్ను నీ మందిరంలో అడుగుపెట్ట విధంగా నన్ను కాపాడావు, నీకు వందనాలయ్యా అని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మందిరములో, ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన కృప. ఏదో అన్య మనస్కంగా మనం దేవుని మందిరంలోకి రాలేదు. తండ్రి ఆకర్షించకుండా కుమారుని యొద్దకు ఎవడు రాలేడు. దేవుని మందిరానికి వచ్చామంటే దేవుని కృప. ఈ లోకంలో పాపముతోటి నింపబడిన ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడంట, పవిత్రపరిచాడు. ఒక సుంకరి ఏం చేశాడంట, అయ్యా నీ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని వాడిని అనుకుంటే అతను నీతిమంతుడిగా తీర్చాడంట. నీవు కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, అయ్యా ఏం అర్హత ఉందయ్యా నాకు నీ మందిరంలో అడుగు పెట్టడానికి అని అనుకుంటే దేవుడు నేను ఇంకా ఉన్నతమైన నీతిమంతుడిగా మారుస్తాడు. మనమైతే చాలాసార్లు అనుకుంటాం, ఏమనుకుంటాం, అరే ఇలాంటోడు కూడా దేవుని మందిరానికి వస్తాడా, ఇలాంటోడు కూడా దేవుని ఆరాధిస్తాడా, ఇలాంటి స్త్రీ ఇలాంటి పురుషుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తాడా అని చాలామంది ఎదుటి వ్యక్తులు లోపాలు చూసేవారుగా ఉంటారు. అలా ఉండకూడదు. మనలో మనము లోపాలు చూసుకొని దేవుని మందిరంలోకి వచ్చి, అయ్యా నేను ఘోర పాపిగా ఉన్నప్పుడు నీవు నన్ను తీసుకొని వచ్చావు నీ మందిరానికి, నీవు నన్ను ప్రేమించావు, నీవు నన్ను పరిశుద్ధపరిచావు, కాబట్టి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పినప్పుడు దేవుడు నేను నీతిమంతుడిగా మారుస్తాడు. అందుకే ఆయన అప్పగింపబడబో రాత్రి ఒక రొట్టెను వెరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఇది నా శరీరమును నా యొక్క రక్తము అన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన శరీరము రక్తం విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన పాపముల విషయంలో ఆయన రక్తం చెందించినప్పుడు మనం ఎంత కృతజ్ఞత చెల్లించాలి, ఆయన శరీరం మన కోసం ఇచ్చినప్పుడు మనం ఎంత కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి మనము మన పాపముల విషయంలో యేసయ్య మనల్ని నీతిమంతులుగా మార్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనంటే గొర్రెపిల్ల రక్తముతో వారు కడగబడి తమ వస్త్రములు తెలుపు చేసుకొని దేవుని సింహాసనమందు దీవారాత్రములు ఆయన ఎదురు వాళ్ళు దేవుని స్తుతించుచూ ఉన్నారు అని రాస్తుంది. దేవుని రక్తము చేత మన జీవితాలు పరిశుద్ధపరచుకున్న వాళ్ళు దేవుని పరిశుద్ధ రాజ్యములో దేవుని సింహాసనం ముందు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని
కొనియాడే జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనము కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఓకేనా? సన్మార్గములో నడవలేకపోతూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గం ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. నీకు నువ్వు కరెక్ట్గా జీవించాలంటే నీ చేతిలో ఉందా? లేదు. చాలామంది డాక్టర్ అవ్వాలనుకుంటారు కానీ డాక్టర్ అవుతారా? చాలామంది కలెక్టర్ అవ్వాలనుకుంటారు కానీ కలెక్టర్ అవుతారా? ఏమని రాస్తుంది? వారు సన్మార్గంలో నడచటం, వారు మంచి జీవితంలో నడవటం, నేను పాపంలో పడిపోకూడదు, నేను పవిత్రంగా జీవించాలి అని చాలామంది అనుకుంటారు. కానీ వారి వశంలో ఉందా? ఎవరి వశంలో ఉంది? మనం ఏ మార్గంలో నడవాలో కూడా దేవుని వశంలో ఉంది కానీ మన చేతిలో లేదు. కాబట్టి మనము మన మార్గమును ఆయనకు అప్పగించాలి. మన మార్గాలు మనం ఏం చేస్తాం? చాలాసార్లు దేవునికి అప్పగించాం. చాలాసార్లు మన యొక్క ఆలోచనలు మనం ఏం చేస్తామంటే నేనే నీతిమంతుడు అవ్వాలి, నేనే పరిశుద్ధుడు అవ్వాలి అని అనుకుంటాం. కానీ అది దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా అవటం దేవుని చిత్తం. కానీ మనం ఏం చేయాలంట? మన చేతిలో ఏమీ లేదు, మనల్ని పరిశుద్ధులుగా తీర్చాలి అని దేవుడు అనుకున్నాడు కనుక మన మార్గము మనం అనుకున్నట్టుగా నడవదు అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి అని చాలామంది అనుకుంటారు. ఈ రోజుతో నేను మందు మానేస్తాను అని అనుకునే వాళ్ళు ఉండరా? ఈ రోజుతో నేను పాపం మానేస్తాను, ఈ రోజుతో నేను సినిమాలు మానేస్తాను అని చాలామంది తమ మార్గాలు అనుకుంటారు. కానీ మన మార్గము యెహోవాకు అప్పగించాలి. నేను పరిశుద్ధంగా జీవించాలి ప్రభువా అని మనము దేవునికి అప్పగించాలి. నీవు నన్ను పరిశుద్ధపరచు, నీవు నన్ను నీతిమంతుడిగా తీరిస్తే నేను నీతిమంతురాలుగా జీవించగలుగుతాను. అంతేగాని నాకు నేను నీతిమంతురాలుగా ఉండలేనయ్యా అని నీవు ఎప్పుడైతే నీ మార్గాన్ని దేవునికి అప్పగిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీ మార్గము వర్ధిల్లా చేస్తాడు, నీతిమంతుడిగా చేస్తాడు. మంచి మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను కానీ అది నువ్వు అనుకుంటే కదయ్యా నేను చేయగలుగుతాను. నువ్వు నన్ను మంచి మార్గంలో నడపాలని నువ్వు అనుకుంటే కదయ్యా నేను నడవగలుగుతాను అని దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనల్ని మంచి మార్గంలో నడపటానికి తనకు లోబడిన ప్రతి వారి మీద తన ఆత్మను ఉంచుతాడు. ఎందుకనంటే నేను నా ఆత్మని మీ అందుంచి నా ఆజ్ఞలు కట్టడలు గైకొని వారిగా చేస్తాను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? మంచి మార్గంలో నడవాలయ్యా అని నువ్వు అనుకుంటే దేవుడు తనకు విధేయులైన ప్రతి వారి మీద తన ఆత్మని ఇస్తాడు. మంచి మార్గంలో నడిచేవారిగా దేవుడు మనల్ని చేస్తాడు. చాలాసార్లు మనమైతే ఏం చేస్తామంట? మన మార్గమని మనమే ప్లాన్ చేసుకుంటాం. నేను ఇలా చేద్దాం, ఏరు ఇలా చేయాలనుకుంటాను, ఏరు ఇలా చేద్దాం అనుకుంటాను అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని సహాయం లేకపోతే ఏమంటాడు? బైబిల్ ఏమని రాస్తుంది? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస. అవునా? ఈ సంవత్సరం నేను ఎట్లయినా ఇల్లు కట్టాలి. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఇల్లు కట్టలేరు. ఏంది కారణం? ఇల్లు ఎవరు కట్టించాలి? దేవుడు కట్టించాలి. చాలా తక్కువ జీతం ఉన్న వాళ్ళని ఇల్లు కట్టేస్తారు. మరి ఎవరు కట్టించారు? వాళ్ళ జీతం కట్టించిందా? వాళ్ళ కష్టం కట్టించిందా? కాదు. దేవుడు ఇల్లు కట్టించాలి. యెహోవా పట్టణమునకు కావలి కాయని ఎడల కావలి కాయవాని ప్రయాస వ్యర్థమే. మన బిడ్డలకు దేవుని యొక్క కంచె వేయాలి, మన కుటుంబానికి దేవుని యొక్క కంచె వేయాలి. దేవుడు కాపులా కాయాలి. దేవుని యొక్క కాపుదల మన కుటుంబం మీద ఉండాలి. మన బిడ్డలను మనం అయ్యో చెప్పిన మాట వినట్లేదు, నా మాటకి లోబడట్లేదు అని చాలామంది అనుకుంటారు. నీవు దేవునికి నీ బిడ్డల్ని అప్పగించాలి, దేవునికి నీ కుటుంబాన్ని అప్పగించాలి. దేవుడు నీ కుటుంబానికి కావలిగా ఉంటాడు. యోబు తన కుటుంబంలో ఏం చేశాడంట? కంచె వేసుకున్నాడు అనుదినము. దేవుని యొక్క కంచె. దేవునికి లోబడితే నువ్వు దేవునికి విధేయత చూపిస్తే యోబు చుట్టూరు సాతాను రాకుండా దేవుడు కంచె వేశాడు. పర్మిషన్ దేవుడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. దేవుడు పర్మిషన్ లేకుండా మన తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా నేల రాలదు. కాబట్టి మనము దేవునికి లోబడాలి. ప్రతి విషయంలో కూడా దేవుని అధికారమే ఉంది.
కానీ మనమైతే దేవుని అధికారాన్ని ఒప్పుకోము. ప్రతి విషయంలో కూడా మనం దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఇది దేవుని మందిరమని, దేవుని సింహాసనము నిలబడే స్థానమని, దేవుడు మనతోటి మాట్లాడే ప్రాంతమని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరమునకు వచ్చినప్పుడు, యెహోవా యందు నీవు ఆనందించినప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తావో అప్పుడు నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు వర్ధిల్లుతారు. చాలామంది తమ బిడ్డల విషయాల్లో కూడా కృతజ్ఞత కలిగిన వారుగా ఉండరు. ఏమంటారు? బిడ్డల విషయాల్లో దేవుడు మనకు బిడ్డలను ఇచ్చినప్పుడు మనము ఏం చేయాలంట? కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఇంకొక విషయం ఏందో తెలుసా? దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనము గ్రహించలేని విధంగా దేవునికి లోబడినప్పుడు వదిలేస్తాడు. దేవుడు ఏలీని తన బిడ్డలని వదిలేశాడు. ఎందుకనంటే ఏలీ తన బిడ్డల్ని కంట్రోల్ చేయట్లేదు. కంట్రోల్ చేయకపోతే దేవుడు వదిలేశాడు. ఏలీ దేవునితోటి భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని వదిలేశాడు. కొంతమంది ఏం చేస్తారు? మన కుటుంబం విషయంలో కూడా దేవుని యొక్క స్వరము వినలేని స్థితిలో ఉంటారు. దేవుని మాటలు, దేవుని యొక్క ఆలోచనలు గుర్తెరగని వారుగా చాలామంది ఉంటారు. ఎందుకు ఉంటారంటే దేవుడు ఒక మంచి ప్లాన్లు మన మీద పెట్టుకొని ఉంటాడు. ఈ సంవత్సరం ఈ బిడ్డను నేను దీవించి మంచి హౌస్ ఇవ్వాలి, ఈ బిడ్డలకి గర్భఫలం ఇవ్వాలి, ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించాలి అని గొప్ప ప్లాన్లు ఉంటాయి. కానీ నీవు దేవుని స్వరము దేవుని మందిరంలో ఉండి వినలేకపోతే, దేవుని మందిరంలో ఉండి దేవుని యొక్క చిత్తమును తెలుసుకోకపోతే అది చాలా నష్టము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆత్మీయ నేత్రములు తెరుచుకొని ఉండాలి. దేవుని మందిరంలో, అయ్యా నా కన్నులు తెరువు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఎరుగునట్లు నా కన్నులు తెరువుము, నీవు మాట్లాడే మాటలు నా హృదయంలోకి వెళ్ళేటట్లు నా యొక్క మనోనేత్రములు, మన యొక్క చెవులు, ఆత్మ సంబంధమైన చెవులను తెరువుము అని మనము ప్రార్థన చేసుకోవాలి. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వింటాడు. అంటే చెవులు ఉన్నవాడు అంటే ఆత్మ చెప్పే మాటలు వినాలంటే లోక సంబంధమైన చెవులు ఉంటే సరిపోదు. దేవుడు చెప్పే మాటలు వినాలంటే, దేవుని మాటలు మన హృదయంలోకి రావాలంటే మనకు ఆత్మ సంబంధమైన చెవులు కావాలి. చాలామందికి ఆత్మ సంబంధమైన చెవులు కొన్నిసార్లు మూసివేస్తాడు. ఎందుకనంటే సాతాను ఎందుకు మూసేస్తాడంటే వాళ్ళు సాతానుకు అవకాశం ఇస్తే సాతాను వాళ్ళకి ఆత్మ సంబంధమైన చెవులు, ఆత్మ సంబంధమైన కళ్ళు మూసేస్తాడు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏం భక్తి చేస్తున్నారో అర్థం కాదు, ఏమి పాడుతున్నారో అర్థం కాదు, ఏమి చదువుతున్నారో అర్థం కాదు, ఏం ప్రార్థన చేస్తున్నారో అర్థం కాదు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. కారణం ఏంటంటే లోకముతోటి కలిసిపోయి నీవు ఒక క్రమశిక్షణ కలిగిన దేవుని యొక్క భయభక్తులు నీ యొక్క జీవితంలో లేకపోతే దేవుడు నీకు చెప్పాలనుకున్నవి చెప్పలేడు. దేవుడు నీతోటి మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడలేడు. అందుకనే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు ప్రజల చెవులలో గింగురమనే విధంగా కొన్ని జరగబోతున్నాయి అని. ఎందుకంట చూపించినవి ఎన్నో దర్శనాలని సమూయేలు అతనికి చెప్పాలి అని అనుకున్నాడంట. దేవుని మందిరంలో మనము కృతజ్ఞత కలిగి ఆయన మాటలు వినేవారుగా ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలోకి వెళ్ళేలాగా ఉండాలి. చాలాసార్లు మనము హృదయము ఆత్మ సంబంధమైన లోకంలోకి వెళ్లకుండా లోక సంబంధమైన ఆలోచనలతో నింపబడినప్పుడు హృదయము ఆ లోకంలోకి వెళ్లకుండా ఎంతసేపు ఈ లోక సంబంధమైన వాటి విషయాల మీదే తిరుగుతూ ఉండిద్ది. అప్పుడు మనము దేవుడు చెప్పాలనుకున్నవి మనతోటి చెప్పలేడు. కాబట్టి నువ్వు అయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపు అని మనం దేవుణ్ణి అడగాలి. నీ దర్శనములు నేను చూసే విధంగా నా కన్నులు తెరువు, నీ స్వరము నేను వినాలి. నేను ప్రార్థన చేసేటప్పుడు నేను ఏం చేయాలంట? నీ స్వరము నేను వినాలి. నేను స్తుతించేటప్పుడు నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు నన్ను అభిషేకించు అని మనము దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా మన జీవితంలో మేలు చేస్తాడు. ఇక్కడ మనకి చాలా సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాము? బాధపడతా ఉంటాం. కానీ సమస్యల విషయంలో కూడా కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. ఇక్కడ చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా. అయ్యా
నీవింతవరకు కాపాడావు, ప్రజెంట్ ఇప్పుడైతే నా ముందు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను కూడా నీ ముందు పెడుతున్నాను అని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు గతంలో నీ జీవితంలో చేసిన మేలులు నీకు గుర్తుంటే నీ జీవితంలో విశ్వాసం వచ్చింది. దావీదు అంటాడు, నేను గొలియాత్ అనే ఒక యోధుడి మీదకి వెళ్ళేటప్పుడు నీవు బాలుడివి, ఈ సమస్యను నువ్వు జయించలేవు అని అనేక మంది అన్నప్పుడు నా దేవుడు నాకు ఎలుగుబంటి మీద విజయం ఇచ్చాడు, సింహం మీద విజయం ఇచ్చాడు, వీడు ఎంత మాత్రపాడు అని అంటున్నాడు. మన జీవితంలో గుర్తున్నాయా? గతంలో దేవుడు ఏమేం చేశాడో, ఒక సమస్య వచ్చినప్పుడు ముందు ఈ సమస్య తీరాలని ప్రార్థన చేస్తాం, కానీ గతంలో చేసిన మేలు పట్టుకొని నీవు కృతజ్ఞత కలిగే ప్రార్థన చెయ్యవు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. దేని గురించి చింతపడకూడదు. చాలామంది ఈ సమస్య రాగానే చింతపడిపోతారు. అయ్యో ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు నేను ఎలా అని అనుకుంటారు. కానీ గతంలో నువ్వు నాకు ఇలా చేసావు కదా ప్రభువా, గతంలో నీవు నన్ను ఇలా కాపాడావు కదా, ఈ విషయంలో కూడా నీవు కాపాడగలవు, కాబట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీవు నాకు సహాయం చెయ్యి అని మనము ప్రతి విషయము కూడా కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రార్థనలు విజ్ఞాపనలు దేవునికి తెలియజేయాలి. అప్పుడేం జరిగిద్ది? మన సమస్యలో చింతలు పోయి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు నీ హృదయము నీ తలంపులు అటు ఇటు పరిగెత్తకుండా దేవుడు వాటిని ఏం చేస్తాడంట? కంట్రోల్ చేస్తాడు. లేకపోతే మన తలంపులు ఏమైపోతాయి? పరిగెడతా ఉంటాయి. ఈ వాక్యం మీద మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. ఈ వాక్యం మీద నీవు ఎప్పుడైతే నీ జీవితాన్ని కట్టుకుంటావో అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు నిన్ను ఎవరు పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్ను కడతాడు. ఈ వాక్యం మీద నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటే, ఈ వాక్యము భూమి ఆకాశము గతించిన దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్థకము కాదు. మన జీవితంలో దేవుని వాక్యం ఒక మాట చెప్తే ఆ మాటకు నీవు ఎప్పుడైతే లోబడతావో నీవు అవునన్నా కాదన్నా దేవుని యొక్క ఆశీర్వాదము ఆ వాక్యం విషయంలో నీ జీవితంలోకి వచ్చింది 100%. ఎందుకనంటే నిన్ను ఎవరు కూడా బీట్ చేయలేరు. నేను చాలాసార్లు చెప్పాను, దావీదు తన జీవితంలో గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. నీ దేవుడైన యెహోవాని దూషించు వారిని రాళ్లతో కొట్టి చంపవలననే ఇజ్రాయెల్లో మోషే ధర్మశాస్త్రంలో కట్టడి ఉంది. అతను వెళ్ళి ఏం చేశాడంట? 5 నున్నటి రాళ్ళు తీసుకొని వచ్చి వెళ్ళినప్పుడు నేనేమన్నా కుక్కనా, నువ్వు రాళ్లతో నన్ను కొట్టి చంపాలనుకుంటున్నావు? కాదు. వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఏమైందంట? ఎదురుగున్న ఏ సమస్య అయినా సరే దేవుడు దానిని పడగొడతాడు. ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా నడుస్తాడు. ఎప్పుడు అంటే దేవుని వాక్యము మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఆత్మలోకములో మనము దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకోవటం వల్లనే కదా. ఎందుకనంటే ఒక వ్యక్తి నడత చెడిపోయింది, ఒక వ్యక్తి ప్రవర్తన చెడిపోయింది, ఒక వ్యక్తి హృదయం చెడిపోయిందంటే వాక్యము ఆ వ్యక్తి ఆ పర్సన్ యొక్క జీవితంలో లేదు, చదవట్లేదు, అతను వాక్యం గురించిన జ్ఞానము లేదు అని అర్థం. ఎందుకంటే వాక్యం చదివితే ఆటోమేటిక్గా నీ జీవితంలో యూటర్న్ తీసుకుంటావు. నువ్వు ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేసావు అక్కడ వెంటనే ఇది తప్పు, ఇది దేవుని చిత్తము కాదు అని నువ్వు తెలుసుకుంటావు. ఎందుకు ఈ మాటలన్నీ నేను మీతో చెప్తున్నానంటే యేసు ప్రభువారు ఎదురు చూస్తున్నాడు. ఇంతమంది కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు వచ్చారు, కానీ ఒక్కడే వచ్చి ఏం చేశాడంటే దేవుని మహింపరిచాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎంతమందిని స్వస్థపరిచాడో దేవుని దగ్గర లెక్క ఉంది, ఎంతమందికి మేలు చేశాడో దేవుని దగ్గర లెక్క ఉంది, ఎంతమందికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడో దేవుని దగ్గర లెక్క ఉంది, ఎంతమందికి దేవుడు ధనమునిచ్చాడో దేవునికి లెక్క ఉంది. నీకు లెక్క లేకపోయినా దేవుడు ఒకరోజు అవన్నీ అడుగుతాడు. భూమి మీద ఉన్నప్పుడు అడిగాడంటే పరలోకం మంది అడగడా? ఏమన్నాడు? పచ్చిమానుగా వచ్చినప్పుడే, గొర్రెపిల్లగా వచ్చినప్పుడే ఆయన అడిగాడంటే సింహంగా వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? అప్పుడు ఎలా ఉండిద్ది? అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే కృతజ్ఞత కలిగిన వారుగా మనము ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటామో అప్పుడు ఏం జరిగిందంట? దేవుడు మేలు చేస్తాడు. చాలామంది జీవితాల్లో సనగటం అంటే ఏందో తెలుసా? సనగటంలో ఏమైందంటే డీవియేషన్ అనే స్పిరిట్ వస్తుంది. నేను మీకు 100% మీరు స్టాంప్ వేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. ఒక వ్యక్తి దేవునికి దేవుని సేవకుడు విరోధంగా వెనక నుంచి సణిగేవాడు, అతను 100% మందిరంలో ఉండలేడు.
ఏ రోజుకైనా అతను వెళ్ళిపోయేవాడే. ఎందుకనంటే ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, వారు దేవునికి విరోధంగా సణిగి వారు అరణ్యములో రాలిపోయారు. దేవునికి విరోధంగా మనం సణిగిన వారుగా ఉండకూడదు. అది గుడ్ క్యారెక్టర్గా దేవుడు చూడడు. ఎందుకంటే ఆ సనగటములో డీవియేషన్ స్పిరిట్ అని ఒక దురాత్మ వారి జీవితంలోకి ఎంటర్ అయింది. దేవుని వాక్యము వారి హృదయంలో నిలబడకుండా ఉన్నట్లు, దేవుని యొక్క మార్గము వారి జీవితంలో కనబడకుండా ఉండునట్లు ఏం చేస్తాడంటే సాతాను వారిని వేరుపరిచే క్రియలు వారి జీవితంలో తీసుకొస్తాడు. దాని వలన ఆ సణుగుడు అనే చీకటి వారి జీవితంలోకి ఎలా పోతూ ఉంటుంది. కృతజ్ఞత ఏ వ్యక్తిలో ఉండదో ఆ వ్యక్తిలో సణుగుడు ఉండేది. ఏ వ్యక్తిలో కృతజ్ఞత అనే పదం ఉండదో ఆ వ్యక్తిలో ఏముండిద్ది? ఒకటి దేవుడు మంచోడన్నా చెప్తావు, లేదంటే దేవుడు నా జీవితంలో ఏం చేశాడన్నా చెబుతావు. రెండు ఒకేసారి చెప్పగలుగుతావా? దేవుడు ఏం చేశాడు, దేవుడు మంచోడు అని చెప్తావా? చెప్పలేవు కదా, ఏదో ఒకటే చెప్తావు. కాబట్టి మనం దేవుని మందిరంలో ఏమంటే నూతనమైన యెరూషలేములో మనం నిలబడాలంటే ఈ లోక యాత్రలో మనం ఎలా ఉండాలి? దేవుణ్ణి కృతజ్ఞత కలిగిన వారిగా మనము ఉండాలి. ప్రతి విషయములో దేవునికే కృతజ్ఞత కలిగి ఉండుట దేవుని చిత్తం. మోషే లాంటి గొప్ప నాయకుడు నడిపిస్తున్నప్పటికీ అక్కడ ఎన్నో గ్రూపులు తయారైనాయి, ఎన్నో వర్గాలు తయారైనాయి. కారణం ఏంటంటే డీవియేషన్ స్పిరిట్. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ప్లాన్లు, లోక సంబంధమైన రాజకీయాలు వారి జీవితంలోకి సాతాను తీసుకొచ్చాడు. అవన్నీ రావటానికి గల కారణం ఏంటయ్యా అంటే కృతజ్ఞత లేకపోవటం. ఒక మనిషిలోకి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఒక మనిషి రాజకీయాలు ఎప్పుడు సంఘంలో చేయగలుగుతాడు? ఒక మనిషి సంఘంలో ఎప్పుడు డిఫరెన్షియేట్ తేగలుగుతాడు అంటే అతను కృతజ్ఞత లేకుండా మర్చిపోయినప్పుడు, దేవుడు అతని జీవితంలో చేసిన మేలులు మర్చిపోయినప్పుడు అతను ఏం చేస్తాడంటే డీవియేషన్ తీసుకొస్తాడు. ఎందుకు నేను ఈ మాటలు మీకు చెబుతున్నానంటే కృతజ్ఞత కలిగిన వారిగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించటం ఎంతో మంచిది. ఆయన కృప తరతరములు ఉండిద్ది. ఎన్నో వందల మాటలు ఉన్నాయి దావీదు భక్తుడు రాసిన మాటలు. కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను అని ఎన్నో వేల సార్లు, వందల సార్లు రాశాడు. ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా. ఎందుకనంటే నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో కీడు కూడా మేలుగా దేవుడు చేస్తాడు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా. అందుకే అంటాడు హబక్కూకు అంటాడు, పశువులు సాలలో లేకపోయినాను, ఏమంటాడు పంట చేతికి రాకపోయినాను, ఏమంటే యెహోవా యందు నేను ఆనందించేదను. ఓకేనా? ఏమున్నా లేకపోయినా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే ఎక్కలేని ఎత్తైన కొండలకి దేవుడు ఎక్కిస్తాడు. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడని రాస్తుంది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, చిన్న ఏమంటారు ఏమి లేని పరిస్థితిలో ఉన్నా నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే ఎక్కలేని ఎత్తైన కొండలకు దేవుడిని ఎక్కించి లేడి కాళ్ళ వలె చేస్తాడు. కాబట్టి మనము యేసు ప్రభువు వారు మనకు ఆయన రక్తమును శరీరమును ఇచ్చాడు. కాబట్టి మనము బ్రతికినంత కాలం ఈ లోకంలో దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా మనము ఉండాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.